హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవానీరావు. ఏంటి ఈరోజు కాకరకాయలతో వచ్చారనుకుంటున్నారా? కాకరకాయలతో ఈరోజు గుత్తి కాకరకాయ ఎలా ఉండాలో నేర్చుకుందాం. ముందుగా కాకరకాయలని నీట్గా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో 2 స్పూన్లు ఉప్పు వేసి దాన్ని అయితే మనం కుక్కర్ పెట్టాలి. వేరే పెనంలో ధనియాలు వేసి 1 కప్పు ధనియాలు వేసి బాగా మంచిగా స్మెల్ వచ్చేదాకా వేపుకోవాలి. వేరే ప్లేట్లో అయితే పెద్దవే 2 ఉల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయ తీసుకొని వాటిని అయితే రెక్కలు వలుసుకొని ఉల్లిపాయలు కోసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయని మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి. ధనియాలు కూడా మనం అదే విధంగా మిక్సీ చేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు దంచి వెల్లుల్లిపాయలు అందులో వేయాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ ముద్ద వేయాలి. ఉల్లిపాయ ముద్ద వేసి దాన్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని అయితే మనం ఫ్రై చేయాలి. నాకైతే కుక్కర్ అయితే విజిల్ వచ్చేసింది. 3 విజిల్ వచ్చేదాకా కుక్కర్ ఉంచుకోవాలి. 3 విజిల్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మన కాకరకాయలు ఉడికిపోతాయి. మనమైతే కాకరకాయలను బయటకు తీసుకొని వాటిని అయితే చిన్న ఘాటు పెట్టి పక్కన పెట్టుకోవాలి. మనమైతే మధ్య మధ్యన ఉల్లిపాయ పేస్ట్ని కదుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఇవైతే మీడియం టు స్లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా అలాగే చేయాలి. తర్వాత అయితే మనం ఆ ప్లేట్లో వేసుకుని కాకరకాయలను అయితే అలా తిన్నగా ఘాటు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకుని ఆ కాకరకాయల్లో ఉండే పిక్కలు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఉల్లిపాయ ముద్దలోనైతే వేపాం కదండి, దాంట్లో అయితే కొంచెం 1 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, ఆమ్చూర్ పౌడర్, పసుపు, 2 స్పూన్స్ పంచదార కూడా వేయాలండి. పంచదార వేసింది అయితే మాకు మిస్ అయిపోయింది. పంచదార కూడా 2 స్పూన్స్ వేసి బాగా కలపాలి. అదైతే ఈ మసాలా మొత్తం ఆ ఉల్లిపాయ ముద్దకు పట్టేటట్టు మనం బాగా కలుపుకొని, నాకైతే ఆయిల్ సరిపోలేదు, కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి. బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ధనియాల పొడి కూడా ఇందులోనే వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనమైతే ఈ మిశ్రమాన్ని పక్కకు తీయాలి. మనం ముందుగా కాకరకాయలు ఘాటు పెట్టుకున్నాం కదండి, అందులో వచ్చే పిక్కలన్నీ తీసేసి దంచుకోవాలి. దంచుకుని ఆ మిశ్రమాన్ని మనం మళ్ళీ పెనంపై మళ్ళీ కొంచెం నూనె వేసుకొని అందులో మళ్ళీ పచ్చివాసన పోయే వరకు ఈ కాకరకాయ పిక్కల పేస్ట్ని ఆపాలి. వేపిన తర్వాత అందులో ఈ పేస్ట్ మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేయాలి. వేసి ఇది బాగా మిక్స్ అయ్యేదాకా ఉంచాలి. మిక్స్ అయిన తర్వాత మన కాకరకాయల్లో మన గుత్తి వంకాయకి ఎలా అయితే స్టఫ్ చేస్తామో అలాగే స్టఫ్ చేయాలి. మనమైతే ఈ కాకరకాయ వాళ్ళ ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం ఇదే వీడియోలో. కాకరకాయల్లోని శరీరంలో అవసరం లేని కొవ్వును కరిగిస్తుంది, మెటబాలిజంను పెంచుతుంది, ఇన్సులిన్స్ను స్థిరంగా ఉంచుతుంది. కాకరకాయలోని నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఆహారం తినడం కంట్రోల్లో చేస్తుంది. ఈ పిక్కల నుంచి అయితే మనకి జ్వరం రాకుండా కాపాడుతుంది. మనమైతే కాకరకాయలకి స్టఫ్ చేసాం కదండి, పక్కన కొంచెం పేస్ట్ ఉండిపోతే దాన్ని పక్కన పెట్టుకోవాలి. మనమైతే మొత్తం ఇలానే పెట్టుకోవాలి. పెనంలో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి దాంట్లో వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయలు కొంచెం స్మెల్ వచ్చేదాకా ఉంచి మనకు పక్కన పెట్టుకున్న పేస్ట్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో ఈ కాకరకాయ స్టఫ్ చేసిన కాకరకాయలని అదే పేస్ట్లో వేసి ఆయిల్లో వేసుకోవాలండి. మనం ఆయిల్లో అన్ని కాకరకాయలు అలాగే వేయాలి. వేసుకున్న తర్వాత మనమైతే కొంతసేపు మగ్గబెట్టాలండి. మనమైతే కాకరకాయలు తొక్క తీసేస్తాం, పిక్కలు కూడా తీసేసి పడేస్తామండి. కానీ ఆ కాకరకాయలు తొక్క తీయకుండా పిక్క తీయకుండా ఇక్కడ వాళ్ళైతే చాలా బాగా వండుతారండి. మేము ఉన్నదైతే ఉత్తరప్రదేశ్లో. వాళ్ళైతే చాలా బాగా వండుతారు. ఈ కూర అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటుందండి. అదే బయట పెట్టుకుంటే 2 డేస్ దాకా ఉండిద్ది. చూడండి, గరిటె పెట్టకుండా స్పూన్తో చక్కగా అటు ఇటు మొత్తం చుట్టూ కదుపుకోవాలండి. కదుపుకున్నాక మనమైతే కొంచెం వాటర్ పోయాలి. వాటర్ పోసి
అంతా ఇంకిపోయి నూనె బయటకు వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. బాగా దగ్గరికి అయిపోవాలండి. ఒక్క చుక్క నీరు కూడా లేకుండా అయిపోతే అప్పుడు మనకి కూర సిద్ధమైనట్టండి. చూడండి నాకైతే దగ్గరికి అయిపోయింది. కాకరకాయ చూసారా, గుత్తి కాకరకాయ ఎంత బాగుందో, తింటే చాలా బాగుండిద్దండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.